హలో హైదరాబాద్. ఈరోజు మేము వచ్చేసాం సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువుకి. ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ కోమటి చెరువు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేశారు. ఇక్కడ మనం చాలా యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైక్ హ్యాంగింగ్ కేబుల్ బ్రిడ్జ్, బోటింగ్, స్కై సైక్లింగ్, లేజర్ మ్యూజికల్ ఫౌంటైన్, రూబీ నెక్లెస్ పార్క్, ఇంకా నైట్ గార్డెన్. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది ఫర్ అడ్వెంచరస్ పార్క్, కేబుల్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ పార్క్. ఇంకా నైట్ గార్డెన్కి ఏమో 20 రూపీస్. ఈ కనిపించేది కిడ్స్ గేమ్ జోన్ అనమాట. దీంట్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ప్రైజింగ్ వచ్చేసి ఏవైనా 4 గేమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనమే. 4 గేమ్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ట్రైన్కి సపరేట్గా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ బుల్ గేమ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. మేమైతే మా మరదల్ని ఎక్కించాము. తనైతే ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. అండ్ ఎక్కిన తర్వాత కొంచెం స్పీడ్గా చేసిన తర్వాత ఆపేయండి ఆపేయండి అని అరుస్తుండే. అండ్ పడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఎక్స్ట్రీమ్, అసలు నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి అని చెప్పింది. దీని ప్రైజింగ్ వచ్చేసి 50 రూపీస్. పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. మా పాపకైతే వాటర్లో ఆడడం అంటే చాలా పిచ్చి. ఎక్స్ట్రా డ్రెస్ కూడా తేలేమే అంటే వినకుండా నడువు అన్నది. సర్లే అనేసి అక్కడ కూర్చోబెట్టి ఇంకా ఆడిపించేసాము. ఇక్కడ అయితే పిల్లలు ఎంత చక్కగా స్విమ్ చేస్తున్నారు. అండ్ పిల్లలకి వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని వదిలైతే అస్సలు రాలేరు. అడ్వెంచరస్ పార్క్లో ఎంట్రీ అవ్వడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఓడింగ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్కై సైక్లింగ్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్కి వెళ్తే హ్యాంగింగ్ కేబుల్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ పార్క్ ఇలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నైట్ వ్యూ ఆఫ్ కోమటి చెరువు చూడండి ఎంత బాగుందో. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి చాలా బాగుంది కదా. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటాయి. మంచి ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. వచ్చేసేయండి. కేబుల్ బ్రిడ్జ్కి ఎంట్రీ అవ్వడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ని December 1st, 2019లో హరీష్ రావు గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే 2 sides పెద్ద పిల్లర్స్ ఉంటాయి. 100 feet హైట్లో ఉంటుంది. అండ్ ఈ 2 pillars మధ్యలో నుంచి మనకి బ్రిడ్జ్ని అయితే హ్యాంగ్ చేశారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 241 meters లెంత్ అండ్ 4 feet వైడ్. ఎట్ ఏ టైమ్ ఒక 200 members వాక్ చేయొచ్చు. ఈ ప్లేస్కి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగ్ టైమ్స్లోనే రావాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి ఎంత సూపర్గా ఉందో. ఈ ఎయిర్ బెలూన్ కూడా ఉందన్నమాట. వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్.
ఇదేంటో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఏంటంటే మన ఫోన్లో కెమెరా ఆన్ చేసి అటాచ్ చేస్తారన్నమాట. అటాచ్ చేసిన తర్వాత అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మనం సెంటర్లో నించోవాలి. నించుంటే ఫోన్ మన చుట్టూ రొటేట్ అవుతుంది. కానీ తర్వాత చూస్తుంటే మనమే కెమెరా చుట్టూ రొటేట్ అవుతున్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే 10 రూపీస్ వర్త్ అనిపించింది ఇది. ఇది వచ్చేసి రూబీ నెక్లెస్ సిద్దిపేట్. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ హెడ్. ఇదైతే చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. లోపలికి నడుస్తూ ఉంటే ప్రతి 300 మీటర్స్కి స్పీకర్స్ అయితే ఉన్నాయి. మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నారనమాట. ఆ మ్యూజిక్, ఆ వెదర్, ఆ లొకేషన్ అయితే అదిరిపోయింది. నిజం చెప్తున్నా కదా, సూపర్గా ఉండే. అండ్ ఫోటోషూట్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఉండే అనమాట. చిన్న చిన్న లైట్స్ తోటి సూపర్బ్ ఉండే. ఎంత ప్లెజెంట్ అంటే చాలా ప్లెజెంట్గా ఉండే. మేమైతే ఇక్కడ గడ్డిలో కూర్చొని ఆ వ్యూని చూస్తూ, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి సిద్దిపేట్ నైట్ గార్డెన్. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగ్ టైమ్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. ఇక్కడ యానిమల్స్, ట్రీస్, గార్డెన్స్ని అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో డెకోర్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. Turn into the worst of that. Held on to every broken spot. I wish I never told you why I feel so close to us. Your hands still stain with colored dust. I've shot from all your broken glass. Still wish I never told you why I feel my love. But is this అసలు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారా స్క్రీన్ని చూస్తూ అనుకుని మేము కూడా వెళ్ళిపోయామన్నమాట లోపలికి. యాక్చువల్గా ఏంటంటే అది ఆ స్క్రీన్లో మనమే కనిపిస్తాము, మనం టైగర్ని టచ్ చేస్తున్నట్టు కనిపిస్తామన్నమాట. కొత్తగా చాలా బాగుందన్నమాట, ఇంట్రెస్టింగ్గా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూస్తూ. కొంచెం ముందుకు వెళ్తే బంగారు జింకలు కనిపిస్తాయి అన్నమాట. నిజంగానే బంగారు జింకలు అనుకునేరు, బంగారు జింకలు కావు అవి, లైట్స్ అంతే. ఇది వచ్చేసి అడ్వెంచరస్ పార్క్ అన్నమాట. అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది రోప్ వాక్ అన్నమాట. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు ఓన్లీ రోప్ మీదనే నడవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ చిన్నపిల్లలు పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, జారబండ అవి కూడా ఉన్నాయన్నమాట.
అండ్ ఇక్కడ హార్స్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీకెండ్స్కి ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫోటోషూట్స్కైనా కానీ ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బోటింగ్, సైక్లింగ్, రోప్ వే ఇవన్నీ చాలా అంటే చాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.